ఆప్కి అదాలత్లో జావేద్ అఖ్తర్ గారి మీదున్న ఆరోపణ, ఈయన సగం రాజకీయ నాయకుడు, మీరు సగం రాజకీయ నాయకుడు, ఒక రిలక్టెంట్ పొలిటీషియన్. ఎందుకంటే మీరు రాజకీయంలో ఒక అడుగు ముందుకేస్తున్నారు, 2 కాళ్ళు వెనక్కి లాక్కుంటున్నారు. నేను రాజకీయాల్లో అడుగుపెట్టినట్టు మీకు ఎప్పుడు తెలిసింది? మీరు వెస్ట్ బెంగాల్లో క్యాంపెయిన్ చేసేటప్పుడు చూశాము. అదేమిటంటే, డెమోక్రసీలో ప్రతి పౌరుడికి కూడా రాజకీయాల్లో ఏదో ఒక టైంలో ఇన్వాల్వ్ అవుతాడు. ఓటు వెయ్యడం కూడా రాజకీయమే. మీరు ఒక పార్టీకి వేస్తారు, ఇంకో పార్టీకి వెయ్యరు కదా. అంటే రాజకీయాల్లో ప్రతి పౌరుడు కూడా ఇన్వాల్వ్ అవ్వాలి, అలా ఉండాలి కూడా. కొన్ని సమయాల్లో మనకు అనిపించినప్పుడు అదేమిటి అంటే, ఇప్పుడు మాట్లాడితే సరిగ్గా ఉంటుంది, ప్రజలకు మన మీద నమ్మకం ఉంది అని ప్రేమ చూపిస్తున్నారు అంటే అది మన బాధ్యత. మనం నిజమని అనుకునేదాన్ని ప్రజలకు చెప్పాలి. అదే నేను చేస్తున్నాను. మీ మనసులో రాజకీయాల్లోకి వెళ్లాలన్న కోరిక ఉంది, ఒక్కాలు ముందు పెడుతున్నారు. అంటే మీరు క్యాంపెయిన్ అనే పేరుతో ఆ తర్వాత చేరడం అంటే, ఒక పార్టీలో చేరడం అంటే అది నాకు ఇష్టం లేదు. అది నా నిర్ణయం. నేను ఏ పార్టీలో చేరడానికి ఇష్టం లేదు. నేను ఒక దేశ పౌరుణ్ణి, చూస్తాను, ఆలోచిస్తాను, చేస్తాను. మీరు ఏ పార్టీలోనూ ఎందుకు చేరట్లేదంటే, ఒకవేళ చేరితే వాళ్ళ కంట్రోల్లో ఉండాలని అది మీకు నచ్చదు. సరిగ్గా చెప్పారు. అప్పుడు వాళ్ళు చెప్పేనేదో నేను చెప్పినట్టుగా ఉంటుంది. అది నాకు వద్దు. నేను నా మనసులో నమ్మే విషయాన్ని మాత్రమే నేను చెబుతాను. నాకు ఒక విషయం తప్పుగా అనిపిస్తే చెప్తాను, అది కరెక్ట్ అనిపిస్తే మళ్ళీ చెప్తాను. ఒకవేళ నేను ఏదైనా పార్టీలో చేరితే నేను తప్పు అని చెబితే వాళ్ళు వద్దు అంటే నేను నోరు మూసుకుని ఉండాలి. అయితే సిచ్యువేషన్కి తగ్గట్టు లేదు, వాళ్ళ వీళ్ళు రేపు ఏది నాకు కరెక్టు అనిపిస్తుందో అది మాత్రమే నేను చేస్తాను. కానీ పార్టీలో జాయిన్ అయితే చాలా షేడ్లు పడతాయి, పొలిటికల్ ఎక్స్పెడెన్సీ. ఇప్పుడు ఇది చెప్పకూడదు అంటారు. నేనెందుకు భయపడాలి? నేనేమైనా ఓటు అడుగుతున్నానా? అందువల్ల నా మనసుకి ఏది మంచిది అనిపిస్తుందే చెప్తాను. అటల్ బిహారీ వాజ్పేయి ఉన్న కాలంలో మీరు ఇచ్చిన ఇంటర్వ్యూ నేను చదివాను. అందులో మీరు ఏమన్నారంటే, వీళ్ళు ప్రభుత్వం చాలా బాగా నడుపుతున్నారని చెప్పారు. నేను అలా చెప్పలేదే. ఉన్నాయి, దానికి సాక్ష్యాలు నా దగ్గర ఉన్నాయి. ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు బీజేపీ పవర్లో ఉందా? 18 పార్టీలు కలిసిన ఒక కూటమి ఇది. భవిష్యత్తు ఎలా ఉంటుందని అనుకుంటున్నారు? దానికి మీరు ఇచ్చిన సమాధానం చదువుతాను, వినండి. నిజాయితీ దృష్టిలో చూశావంటే బీజేపీ శత్రువులు ఇది ఒప్పుకోవాలి. ఆ పార్టీ చాలా చక్కగా నిర్వర్తిస్తుంది. రాజకీయంలో వాళ్ళు ఎంతో ప్రతిభ గల వాళ్ళు, అందుకని ఈ కూటమి పార్టీ అంత త్వరగా విడిపోదని చెప్పారు. వాళ్ళు మంచివాళ్ళని నేను చెప్పలేదు. వాళ్ళు మంచి భావాలు ఉన్నవాళ్ళని మాత్రమే నేను చెప్పాను. లేదు లేదు, నేను చెప్పాను. చూడండి, పరిపాలన చాలా కాలం జరగాలి అన్నాను, అలాగే జరిగింది కదా. నేను తప్పుగా ఏం చెప్పాను? వాళ్ళని నేను మంచివాళ్ళు అని చెప్పానా? వాళ్ళ పాలసీ కరెక్ట్ అని నేను చెప్పానా? వాళ్ళు ప్రతిభావంతులు అని చెప్పాను. చూడండి, ఒక మూర్ఖుడు కూడా ప్రతిభ ఉండొచ్చు. ఎందుకంటే ఒక అవినీతిపరుడు కూడా, వాడి కూడా ప్రతిభ ఉండొచ్చు. ఒక లంచగొండి కూడా ఎంతో ప్రతిభ గలవాడు కావచ్చు. ఒక నిజాయితీపరుడు కూడా ప్రతిభావంతుడుగా ఉండొచ్చు. వీటిని బట్టి మనం చూసినప్పుడు నేను అలా చెప్పలేదు. లేదు, నేను వాళ్ళని మంచివాళ్ళు అని చెప్పలేదు. నేను వాళ్ళని పొగిడానా? వాళ్ళ పథకాలు బాగున్నాయని నేను చెప్పానా? అటల్ బిహారీ వాజ్పేయికి మీకు గ్వాలియర్ సంబంధం ఉంటుందేమోనని మేమనుకున్నాం. అది వేరే విషయం. ఆ విషయం వేరే. కానీ నేను రాజకీయాల గురించి మాట్లాడాలి అంటే దాని గురించి ఆబ్వియస్లీ నేను ఏ విషయం గురించి దాచిందే లేదు. నేను చాలా ఇంటర్వ్యూలు ఇచ్చాను, టీవీలో ఇచ్చాను, పత్రికల్లో ఇచ్చాను. వాజ్పేయి సార్ అయినా సరే, అద్వానీ సార్ అయినా సరే, ప్రైమ్ మినిస్టర్ అయినా సరే, హోమ్ మినిస్టర్ అయినా సరే, వాళ్ళ పేరు చెప్పి ఎదిరించాను. కానీ గుజరాత్లో జరిగిన తరువాత అది గ్వాలియర్ సంఘటన కాదు. కానీ జావేద్ గారు, మీకు 2 వైపులా ఒత్తిడి పెరిగినవండి. దాని గురించి నాకేం దిగులు. నేను ఎవరి నుంచి ఏమీ ఆశించలేదు కదా. నేను మీకు గుర్తు చేస్తాను, కొంతమంది ముస్లిం నాయకులు మీ మీద చాలా ఆరోపణలు వేశారు. వాళ్ళు మంచి విషయమే చేశారు. దానివల్ల నా గౌరవం ఇంకా పెరిగింది. ఏంటో చెప్పండి. వాళ్ళేమన్నారంటే, జావేద్ అఖ్తర్ గారికి రీఫార్మ్ గురించి మాట్లాడే వాళ్ళకి తలాక్ గురించి మాట్లాడే హక్కు లేదన్నారు. అఖ్తర్ గారు ముస్లిం లా ప్రకారం పెళ్లి చేసుకున్నారా? కోర్టులో రిజిస్టర్ మ్యారేజే కదా చేసుకున్నారు. ముస్లిం లా ప్రకారం పెళ్లి చేసుకోని వాళ్లకి దాని గురించి తలాక్ గురించి మాట్లాడే హక్కు అస్సలు ఉండదు. దీనికి నేను ఏం జవాబు చెప్పాలి? ఇది జవాబు చెప్పే విషయమా? ఒక లాలో ఇలాంటి తప్పు ఉంది అంటే, రాత్రి 2 గంటలకి ఒక అమ్మాయిని రోడ్డు మీదకు పంపించేశారు అంటే ఆ విషయాన్ని అడ్డుకోవాలని నేను చెబితే దానికి కోప్పడుతున్నారు. అలాంటి విషయాలకు నేను జవాబు చెప్పాలా ఏంటి? మీరే చెప్పండి. దీనికి మీరు సమాధానం చెప్తారా? ఉర్దూ టైమ్స్లో మీకు వ్యతిరేకంగా దాదాపు 20 మౌల్వీ స్టేట్మెంట్ ఇంకా ఆర్టికల్ కూడా వేశారు. అందరూ అందులో ఏమన్నారంటే, జావేద్ అఖ్తర్ గారు కమ్యూనిజంని వదిలేసి దేవుడి మీద నమ్మకం పెట్టుకుని ఆ తర్వాత ఇస్లాం గురించి మాట్లాడాలన్నారు. ఇంతకీ నేను అసలు ఇస్లాం గురించి మాట్లాడను. ఎందుకు చెబుతున్నానంటే, మనకి మంచి అథారిటీ లేకపోతే దాని గురించి మనం మాట్లాడకూడదు.
నేను మతం గురించి మాట్లాడడం లేదు. నేను తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే కొన్ని విషయాల గురించి నేను ప్రశ్నించాలి అనుకుంటున్నాను. ఉదాహరణకి ముస్లిం పర్సనల్ లాలో ఈ రోజు వరకు అగ్రికల్చర్ ప్రాపర్టీలో కూతురుకి హక్కు లేదు. ఇది ఖురాన్లో రాసి ఉందా? నేను అడుగుతున్నాను. దీనికి ఎవరైనా జవాబు చెప్పండి. నేను అడిగేది వివాహానికి సంబంధించిన చట్టాలు అది సిరియాలో, ఈజిప్ట్లో, ఇండోనేషియాలో, పాకిస్తాన్లో, బంగ్లాదేశ్లో కూడా ఉన్నాయి. మరి మన దేశంలో మాత్రం ఆ చట్టం ఎందుకు రాలేదు? అలా రాకూడదు అంటే అది మతానికి వ్యతిరేకం అయితే అప్పుడు మిగతా దేశాలన్నీ ఈ మతాన్ని వదిలేశాయా? అలా వదిలేస్తే చెప్పండి, మేం కూడా వదిలేస్తాం, మీతో పాటు వస్తాం. కానీ వాళ్ళు మతంలోనే ఉంటూ ఈ విధంగా రిఫార్మ్ చేస్తున్నారు. ఇండియాలో మాత్రం ఎందుకు అలా కుదరడం లేదు? వాళ్ళు చెప్పేది ఒకటే, మతం గురించి మాట్లాడే హక్కున్నప్పుడు ఆ మతాన్ని పూర్తిగా నమ్మే ప్రజలకి మాత్రమే, దాన్ని పాటించే ప్రజలకి అయితే నేను మాత్రమే. కూడా ఇలా చెప్పొచ్చా? జావేద్ అఖ్తర్ గురించి మాట్లాడే అధికారం నన్ను నమ్మే వాళ్ళకు మాత్రమే ఉంది అని. దీనికి మీరేమంటారు? అంటే ఈ విషయం మతం గురించి కాదు. వాళ్ళు మతం వెనకాల దాక్కుంటున్నారు. నేను ఎవరితోనూ చెప్పింది లేదు. హిందూ అయినా సరే, ముస్లిం అయినా సరే, సిక్కు అయినా సరే మతాన్ని వదిలేమని చెప్పలేదు. మీ మతానికి వ్యతిరేకంగా ప్రవర్తించమని చెప్పలేదు. కానీ నిజం ఏమిటంటే మీరు చేసే కొన్ని పనులు మతానికి వ్యతిరేకంగా ఉన్నాయి. మీ మతంలో అసలు అలాంటివేవీ లేవు. చెప్పాలంటే సౌదీ అరేబియా, కువైట్ లాంటి కొన్ని దేశాల్లో, అటువంటి దేశాలు తప్ప మిగతా దేశాల్లో ఇండియాలాగా అటువంటి చట్టాలు అక్కడ లేవు. ఇది నేను ముస్లిం పర్సనల్ లా గురించి మాట్లాడడం లేదు. హిందూ కోర్టు బిల్లో కూడా నాకు అబ్జెక్షన్ ఉంది. ఇందులో ఆడవాళ్లకు, కూతుళ్లకు, భార్యలకు కావలసిన హక్కులు లేవు. మీకు కొంచెం కూడా భయంగా లేదా? హిందూ ఫండమెంటలిస్ట్కి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, ముస్లిం ఫండమెంటలిస్ట్కి వ్యతిరేకంగానూ మాట్లాడుతున్నారు. ఇందులో భయపడడానికే ఉంది. నిజమే కదా మనం చెబుతున్నాం. మీకు అనిపించలేదా ఇద్దరికీ కోపం వచ్చిందంటే ఎప్పుడైనా? అంతకంటే సంతోషం ఇంకేమీ లేదు. నాకేమనిపిస్తుందంటే హిందూ ఫండమెంటలిస్ట్కి నా మీద కోపం వచ్చినా సరే, ముస్లిం ఫండమెంటలిస్ట్ కోపం వచ్చినా సరే, అది నాకు నిజంగా సంతోషించే విషయమే. తప్పు చేసిన వాళ్ళని తప్పు చేశారు అని చెప్పడం తప్పే ఉంది. మీరు సినిమాల్లో మీ డైలాగులతో అందరినీ మైమర్పిస్తూ ఉంటారు. అలాగే రాజకీయాల్లో కూడా మీరొచ్చి మైమర్పించొచ్చు కదా? అదేమిటంటే రాజకీయాల్లో మాటలు చాలా గొప్పగా మాట్లాడేవాళ్ళు ఉన్నారు. కానీ ఈ జీవితం కావచ్చు, ఈ ప్రపంచం కావచ్చు, మాటలతో ఏ పని జరగదు. నా బాధ ఏమిటంటే రాజకీయాల్లో నిజాలు చెప్పేవాళ్ళు కూడా ఎక్కువగా ఉన్నారు. కానీ నిజం చెప్పేవాళ్ళు కూడా పూర్తిగా నిజం చెప్పడం లేదు, సగమే చెబుతున్నారు. అవి కూడా అబద్ధాలే. మనకి పూర్తిగా నిజాలు మాట్లాడేవాళ్లే కావాలి. అప్పుడు మీరు సగం రాజకీయం చేయకుండా పూర్తి రాజకీయం చేయొచ్చు కదా? లేదు, నేను రాజకీయాలు ఏమీ చేయలేదే. నేను ఒక సాధారణమైన మనిషిని, నేను ఒక ప్రొఫెషనల్ మనిషిని. నాలాంటి వాళ్ళు రాజకీయాలకు రావాల్సిన అవసరం లేదు. కానీ కొన్ని విషయాల గురించి ఎవరూ మాట్లాడడం లేదు. ఎవరూ నిజాలు అసలు మాట్లాడడమే లేదు. ఒక సాధారణ సిటిజన్ దాని గురించి మాట్లాడాలి. జావేద్ అఖ్తర్ గారు, సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది వాళ్ళు సినిమాలో ఉండడం వల్లే చాలా ఫేమస్ అయ్యారు. వాళ్ళు ఒక్కొక్కరుగా రాజకీయాల్లోకి వస్తున్నారు. వాళ్లకు రాజకీయాల్లోకి రావటానికి అన్ని అర్హతలు ఉన్నాయి, రజిత్ శర్మ గారి లాగా. కానీ మీరు రాజకీయాల్లోకి వెళ్ళను అని మాట ఇవ్వండి. నేను మీకు మాటిస్తున్నాను, నేను రాజకీయాల్లోకి ఎప్పుడు రాను. నేను ఇది ముందు కూడా అయితే మీరు చెప్పాను. ఖచ్చితంగా వెళ్తారు, నాకు నమ్మకం వచ్చింది. ఇంత ఈజీగా మాట ఇచ్చారంటే ఖచ్చితంగా మీరు రాజకీయ నాయకులు అవుతారు. అంటే చూడండి, నేను మీలాగా చెప్పను. రాజకీయాల్లో పార్టీలకి క్యాంపెయిన్ చేసి వచ్చి నేను రాజకీయాల్లోకి వెళ్ళాలని మాత్రం చెప్పను. ఇందులో తప్పే ఉంది. మీరు ఒక పార్టీకి 4 ఓట్లు వేసి వచ్చి నేను రాజకీయాల్లో లేను అంటారు. అలాగే చెప్పచ్చు కదా. మీరు క్యాంపెయిన్ చేస్తున్నారు కదా. క్యాంపెయిన్ చేసే అధికారం ఇక్కడ ప్రతి సిటిజన్ కి ఉంది, లేదంటారా? రేపేం జరుగుతుందంటే ఏదో ఒక పొలిటికల్ పార్టీ మిమ్మల్ని రాజ్యసభలోకి పంపిస్తారు. అప్పుడు మీరు చక్కగా అక్కడికి వెళ్ళి కూర్చుంటారు. నేను ఎప్పటికీ పార్టీ మెంబర్ అవ్వను. మిమ్మల్ని రాజ్యసభలోకి పంపిస్తే మీరు అది స్వీకరిస్తారా? అది నేను అంగీకరిస్తాను, ఖచ్చితంగా వెళ్తాను. ఎందుకు వెళ్ళకూడదు? అంత పెద్ద ప్లాట్ఫామ్ ఉన్నప్పుడు అక్కడికి వెళ్లి మాట్లాడవలసిన విషయాలు మాట్లాడతాను. నా మనసులో ఉన్నదాన్ని చెబుతాను. కానీ అక్కడికి వెళ్లి మాట్లాడితే దేశమంతా కూడా చేరుతుంది కదా. ఇప్పుడు మీ ప్రోగ్రాం ఎంత పాపులర్ అయింది. ఇప్పుడు నేను మాట్లాడే మాటలు దేశమంతా వింటున్నారు కదా. ఇవన్నీ కూడా ప్రజల వరకు చేరుతున్నాయి. పార్లమెంట్ అనేది మీ ప్రోగ్రాం కంటే పెద్ద ప్లాట్ఫామ్. అప్పుడు నేనెందుకు అక్కడికి వెళ్ళకూడదు? అయితే మీరు పార్లమెంట్కి వెళతారు, నేను వెళ్ళను అంటున్నారు. లేదు, అలా కాదు. లేదు, నేను అలా అనలేదు. మీరు అన్నందువల్ల అటువంటి అవకాశం వస్తే వెళ్తాను అంటున్నాను. నా వెనకాల ఎవరో నిలబడి రా వెళదాం అని అనలేదు. అలా పిలిస్తే నేను వెళ్తాను. కానీ ఈ ప్రోగ్రాం తర్వాత మీకు ఖచ్చితంగా ఒక ఆఫర్ వస్తుంది. అలా పిలవనివ్వండి, అప్పుడు వెళ్తానులే.